చాట్ జీపీటీ వాడు రఘు గారు. వాడదాం, ఇవాళ నుంచి వాడే ప్రయత్నం చేద్దాం. ఆస్క్ టు వాయిస్ మోడ్ అట. వాయిస్ మోడ్లో కూడా అడుగుదాము, కానీ అది ఇంగ్లీష్లో వస్తున్నది. మేబీ అది మనం తెలుగు లాంగ్వేజ్ చేంజ్ చేయాలి కావచ్చు. యా, గుడ్ మార్నింగ్ రఘు గారు. గొంతు బాగాలేదు, కొంచెం వేడి నీళ్ళు తాగండి. అదే పని చేస్తున్నా. ధన్యవాదాలు. సార్, గురుకుల టీచర్స్ నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు సార్. పాపం ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టున్నది. మీరు ఒక పని చేయండి, మీరందరూ ఆ టీచర్లు అందరూ కలిసి విద్యాశాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి, అట్లీస్ట్ నేను ఆకునూరి మురళి గారి దగ్గరికో ఇంకెవరి దగ్గరికో వెళ్ళే ప్రయత్నం చేయండి. చేసి మీ అభ్యర్థనని రిక్వెస్ట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా అడగకపోతే ధర్నా పెట్టుకోండి. మినిస్టర్స్ మాటల గారడిలో ప్రజలు పడుతున్నారు అన్న. ప్లీజ్ స్పీక్ అబౌట్ గాదె ఇన్నయ్య బెయిల్. గాదె ఇన్నయ్య గారు ప్రస్తుతం నేను అనుకోవడం కస్టడీలో ఉన్నట్టున్నారు. ఆయన బెయిల్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు. వాళ్ళు బెయిల్ అడుగుతున్నారు. ఏదేమైనా అది ఎన్ఐఏ కేసు కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక 3 నెలలైనా ఆయన ఇక బయటకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 2 నెలల వరకైనా అది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చరిత్ర చూసుకుంటే ఈ ఎన్ఐఏ ఈ ఉపా కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఈ సిచ్యువేషన్లోనే జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మనం ఇది అన్యాయం, దుర్మార్గం, ప్రశ్నిస్తున్న వాళ్ళని ఈ రకంగా ఉపా కేసులు పెట్టి దేశంలో దేశద్రోహం కేసులు పెట్టి లోపలేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కనబడుతున్నది. బ్యాంకులను ముంచి ఫార్మా కంపెనీలు పెట్టి జనాన్ని చంపుతున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళలో దాదాపు 70 నుంచి 80% మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మన దేశ. గుడ్ మార్నింగ్ రఘు గారు అండ్ టీమ్ ఫ్రమ్ హోస్టన్ టెక్సాస్ అట. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అన్న, ఇంతకీ మన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నాడు కదా, మొన్న కూడా నేను ఇంటర్వ్యూ చేసినా కదా. ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ఒక సమస్య, సొసైటీ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. రాజకీయ నాయకులకి జై కొట్టే వాళ్ళు ఉండరు కదా, అందుకని ఉద్యోగాలు ఇవ్వయి ప్రభుత్వాలు. 100% డౌట్ ఏం లేదు. ప్రజలు ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతారో, కొంత వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుందో, వాళ్ళు మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు కూడా మేము ఆ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఉద్యోగం లేదనుకోండి, కుటుంబం చాలా దీనస్థితిలో ఉందనుకోండి, తిండికే దిక్కులేని పరిస్థితి ఉందనుకోండి, ఆ వనరులు సమకూర్చుకోవడానికి వాళ్ళ సమయం అంతా అయిపోతుంది. ఇక ఆయన బయటికి వచ్చి సమాజం గురించి ఎప్పుడు మాట్లాడతాడు. సో పాలకులు చాలా ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. కానీ ఆ పాలకుల్ని గెలిపిస్తున్నది ఎవరు? మనమే కదా. మరి మనం ఎందుకు వారిని గెలిపిస్తున్నాం? అట్లాంటి వాళ్ళని మనం కూడా ఆలోచించుకోవాలి. రాజకీయం, పెట్టుబడి, మన అక్రమ సంపాదన విదేశాల్లో రహస్యంగా పెట్టుబడి పెట్టి అక్కడి సంస్థలను మన దగ్గర పెట్టుబడి పెట్టమని ఆకర్షించడం వాస్తవం. ఇది కూడా గతంలో మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ ఇక్కడ మొత్తం దోసుకపోయిన సొమ్మంతా అడిగి తీసుకపోయి ఒక కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతుందని కేటీఆర్ ఈ నుంచి ఆడిపోయి అక్కడి నుంచి ఒక ప్రకటన చేసిండు. చివరికి ఆ కంపెనీ ఏమందే తీరా తీస్తే అది మెగా కృష్ణారెడ్డి కంపెనీ. అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చుకునే ఆలోచన. ఇట్లాంటివి కూడా ఉంటాయి. మిరియాలు, వెల్లుల్లి నీళ్ళు తాగండి, అన్నీ అయిపోయినాయి. తగ్గినప్పుడే తగ్గుతుంది. వెదర్ కండిషన్, మనం ఇది సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఉంది బయట. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, త్వరగా కొత్త పార్టీ రావాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అది అసలు ఆ ఎమ్మెల్సీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరో ఒక వ్యక్తికి ఆ పదవి వస్తుంది తప్ప దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కాదు, రాష్ట్రంలో ఆల్టర్నేట్ రావడం కోసం పార్టీలు రావాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా చర్చ తెలంగాణ పార్టీల మధ్యలో ఉండాలి. చర్చ, పోటీ తెలంగాణలో ఉన్న పార్టీల మధ్యలో ఉండాలి. మన ఊరు మన బడి బిల్స్ కోసం మాట్లాడండి. వాళ్ళు పాపం చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళకి బిల్లులు రాలే. హాయ్ రఘుభాయ్, ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ ఫ్లోరిడా, యుఎస్ఏ. ధన్యవాదాలు బ్రదర్. గంగారపు ఉదయ్. బీసీ బంధు బొందలో కలిసినట్టేనా? ఏమో ఒక్కడు మాట్లాడతలేడా? ఈ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. మరి మున్సిపల్ ఎలక్షన్లో రిజర్వేషన్ సంగతి ఏంది అనేది ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేడు. ఈ చర్చ మనమే స్టార్ట్ చేయాలి.
అన్న సీఎం లేడు కదా అన్న, మరి బట్టి సార్ మంత్రివర్గం విస్తరణ చేయరాదా అన్న, రేవంత్ ఉంటే ఇయ్యడు, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంపాసిబుల్ అది. నెక్స్ట్, కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్న, దాని గురించి ఒకసారి మాట్లాడండి. అసలు యాక్చువల్గా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని ఉండే, మొత్తం 33 జిల్లాలు ఆయా కలెక్టరేట్లు ఎవ్రీ మండే ఒక్కొక్క వారం ఒక్కొక్క కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాము, కానీ అది ముందుకు పడలేదు. వెళ్ళాలి. మునుగోడు డెవలప్మెంట్ కావాలంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తేనే మునుగోడు డెవలప్ అవుతుందంటే మరి 119 మంది ఎమ్మెల్యేలకి 119 మంత్రి పదవి వస్తేనే అవి డెవలప్ అవుతాయా? ఈ మిగతా ఆయన గాలికి వదిలేయాల్సిందేనా? అంటే ఎవరు మంత్రి అయితే వాళ్ళ నియోజకవర్గం డెవలప్ అవుతుంది, లేకపోతే మిగతా కావా? అదెక్కడ లాజిక్ అసలు? అదెక్కడ పాయింట్? మంచికైనా దేనికైనా కమ్యూనిస్టు పార్టీలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సమస్యల మీద కొట్లాడేది మర్చిపోయినారు. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమి పోయింది, ఏమైంది? కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడినాయా? ఎక్కడ మాట్లాడలేదే. పార్టీలు వాళ్ళు గెలవాల్సిన 1 సీటో 2 సీట్ల కోసం పోటీ పడుతున్నారు తప్ప ప్రజల సమస్యలని గుర్తించే పనిలో వాళ్ళు లేరు, మర్చిపోయారు ఎప్పుడో. ప్లీజ్ ఇంప్లిమెంట్ జీవో 1195 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే. రఘు అన్న, కులగణన సర్వే చేసి 1 ఇయర్ అవుతుంది, ఆన్లైన్ ఎంటరింగ్ చేసిన ప్రైవేట్ వాళ్ళకి ఇంకా ఫండ్స్ రాలేదు, మాట్లాడండి. ఇంత దారుణమా? చిన్న చిన్న జీతాలు ఉంటాయి వాళ్ళకి పాపం. ఆల్ ఫాల్స్ ప్రామిసెస్ బై గవర్నమెంట్, అవర్ తెలంగాణ పీపుల్ మేడ్ ఏందో స్కేప్ గోట్ బై దిస్ కాంగ్రెస్. అన్ని ఫాల్సే, డౌట్ ఏముందల్లా? 300-400 హామీలు ఉన్నట్టున్నాయి కదా, అవి పరిష్కారం అయ్యేవేనా? అందులో దాదాపు సగానికి పైగా పరిష్కారం కానీ హామీలే ఉన్నాయి. అట్లాంటా నుంచి బాలాజీ ఫ్రమ్ యుఎస్ఏ, మునుగోడులో రోడ్లు లేక చాలా ఇబ్బందిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో లైబ్రరీలలో లైబ్రేరియన్లు లేరు. గురుకుల పాఠశాలల్లో మాదిరిగా భర్తీ కూడా చేయట్లేదు. విద్యా వ్యవస్థలో విద్యా కమిషన్ సిఫారసు చేసినా కూడా అమలు లేదు. ఎందుకు అమలు చేయట్లేదు? మాట్లాడాలి. చేయరు. వాళ్ళకి లైబ్రరీ ఉంటే లైబ్రరీలో పుస్తకాలు చదివితే మనకి విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తే ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాం. ప్రభుత్వాలకు అది నచ్చదు. మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఎందుకు అంత హేట్ చేస్తున్నారు? ఆయన వాళ్ళ మీద మాకేం కోపం? చలో మాట్లాడదాం. నెక్స్ట్, ఇక ఇది దావోస్, ఈ టూర్ ఇదంతా ఉత్తదే అండి. ఇది అయినప్పుడు అయిందని అనుకోవాలి. అప్పుడు పెద్ద సభ పెట్టండి, అవసరమైతే పెద్ద మీటింగ్ పెట్టి పోయి కంపెనీలు తెచ్చినామని చెప్పండి. చరిత్రలో ఎప్పుడు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు కంపెనీలు రావడానికి ప్రధాన కేంద్రం అవుతున్నది అని అంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. నువ్వు వాడికి పోకపోయినా వాడు నీ దగ్గరికే వస్తాడు. హైదరాబాద్కున్న బ్యూటీ వెదర్. మీరు ఏ విజయవాడలోనో, ఏ గుంటూరులోనో, వైజాగ్లోనో, ఇంకో రాష్ట్రంలోనో ఈ పరిస్థితి ఉండదు. అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాద్, ఎందుకు? మనకున్న ఈ వెదర్ కండిషన్స్, అద్భుతమైన వాతావరణమే మనల్ని ఇంకా ఈ పెట్టుబడులు రావడానికి ఆకర్షిస్తున్నది. కానీ ఆ వాతావరణాన్ని కూడా నాశనం చేస్తున్నారు. నెక్స్ట్, బడ్జెట్లో 15-20% విద్యారంగానికి కేటాయించాలని కోరుతున్నాం. ఏమైందండి? 25% కేటాయించండి. ఒక ఫ్యామిలీ 2 పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్న వాళ్ళు తల్లిదండ్రులు దాదాపు ₹1,00,000 పైన ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్కి పంపుతారు, ₹1,00,000 వాళ్ళకి మిగులుతాయి కదా. ఆ కుటుంబం పెన్షన్ అడుగుతుందా? ఆ కుటుంబం ఇంకేమైనా మాకు కావాలని అడుగుతుందా? నీ వార్తలు వినకపోతే ఆ రోజు మనసు పట్టదు. వేరే ఎవరు చెప్పినా వెంటనే స్కిప్ చేస్తాను. ధన్యవాదాలు అన్న. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేకపోవడం బాధాకరం. సావుమని అందరినీ అట. రాజకీయ వ్యవస్థలో మార్పులు తప్పనిసరి అనిపిస్తాయి. తెలంగాణలో ఫ్రీ స్కీమ్స్ తీసేయాలి అంట. ఇప్పుడు స్కీమ్స్ అన్ని తీసేయాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్లు ఇవ్వాలా.
అర్హులైన వాళ్ళకి పని చేసుకోలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వం బాధ్యత వాళ్ళ జీవితం కొంత మెరుగ్గా ఉండడానికి. దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఓన్లీ పెన్షన్సే కాదు కదా, ఇష్టం వచ్చిన స్కీమ్స్ పేరుతో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నాం. నువ్వు రైతు భరోసా కంటే పండించిన పంటకి మద్దతు ధర పెంచు, ఇంకో ₹1000 పెంచు, ఇంకో ₹1000 బోనస్. ఏ రైతు అయితే పంట పండిస్తున్నాడో ఆ రైతుకి డైరెక్ట్గా డబ్బులు వెళ్తాయి కదా. ఇందులో మళ్ళీ కౌలు రైతు యజమాని అన్న తేడా ఉండదు కదా. ఈ పాలసీస్ ఎందుకు తీసుకురాం మనం?